అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూలై 11 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ఓం కంచి కామాక్షి జ్యోతిషాలయం అండి మన గురుగారు తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగ, ఆరోగ్య సమస్యలు ఇటువంటి సమస్యలకి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురుగారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృషభ రాశి దిన ఫలితాల ప్రకారము వృషభ రాశి వారి యొక్క నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ నక్షత్ర ప్రభావంతో పనుల్లో స్థిరత్వం పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. గ్రహబలాల ప్రకారము చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. శుక్రబలం ప్రకారం బలంగా ఉంది. ప్రేమ, కుటుంబం, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తుంది. గురుబలం ప్రకారము పెద్దల యొక్క సహకారము శుభార్త లభించే అవకాశం ఉంది. శనిబలం ప్రకారము కష్టంతైన ఫలితం దక్కుతుంది. బుధబలం ప్రకారము వ్యాపార లావాదేవీలో లాభం కలగవచ్చు. కుజబలం ప్రకారము కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇక రేపు పరిహారాలు ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. మహాలక్ష్మీదేవికి తెల్లని పూలతో పూజ చేయండి. గోవుకి పచ్చిగడ్డి లేదా అరటిపళ్ళు ఇవ్వండి. పేదలకు బియ్యం లేదా ఆహార దానం చేయండి. వృషభ రాశి వారికి శ్రీ మహాలక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా శుభప్రదంగా భావించబడుతుంది. అలాగే పరమశివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేసి ప్రార్థించడం కూడా మేలు చేస్తుందని విశ్వాసం. ఇక రేపు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 6. అదృష్ట రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ. సో అదృష్ట సమయం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు అండి. ఇక రేపు వృషభ రాశి వారు ఓర్పు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనేక రకాల పనులు సాఫీగా పూర్తవుతాయి. జ్యోతిష ఫలితాలు విశ్వసారితమైన వాటిని వ్యక్తిగత కృషి వివేకంతో కలిసి రేపటి రోజున మీ యొక్క జ్యోతిష గ్రహాల ప్రకారము పరిగణించబడుతుంది. రేపటి అంటే కొంతకాలంగా ఈ రాశి వారు కొన్ని వార్తల గురించి మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చున్నారు. అంటే వార్తలు ఏంటంటే శుభవార్తలు కాదండి. అంటే ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే ఒక సందేశం గురించి కానీ లేదంటే మరి ఎందుకని మీరు ఎవరి యొక్క ఫోన్ కాల్ సందేశం గురించి ఎదురు చూస్తున్నారు, అలాగే దాని లోపల ఎందుకని మీ మనసులో ఏదో తేనటువంటి వార్త వినాలని చెప్పేసి ఆ కాల్ ఎందుకు మీకు అంత ఇంపార్టెంట్ అనేది రేపటి మీరు తప్పకుండా తెలుసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే రేపటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏమన్నా ప్రతికూల అనుకూలంగా మార్చుకోవచ్చండి. ఇంకా ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి మీరు ముఖ్యంగా చాలా అంటే చాలా అదృష్టం చెప్పుకోవాలి. అంటే మీరు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలను అయితే రాబోయే రోజుల్లో దక్కించుకోబోతున్నారు. అందులో ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ అనేది ఒక షాక్ ఇచ్చేలాగా రేపటినైతే మీకు ఉండబోతుంది. అంటే ఈ కాల్ ద్వారా ఊహించినటువంటి ఒక వ్యక్తి నుండి మర్చిపోయినటువంటి ఒక వార్త అనేది అంటే ఇది మీకు పూర్తిగా ఆశ్చర్యపరిచినటువంటి వార్త కావచ్చండి. ఆ కాల్ రావడంతో మీ మనసులో ఒక తెలియనటువంటి ఒక ఆలోచన అనేది, అలాగే ఒక తెలియనటువంటి ఆనందం, తెలియనటువంటి బాధ అన్నీ కూడా ఒక్కసారిగా మీకు సంబరం, ఆశ్చర్యంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాయని చెప్పుకోవాలి. మరి రేపట్లో మీ మైండ్లో జరిగినటువంటి ఆ యొక్క తెలియనటువంటి ఆశ్చర్యకరమైన సంతోషకరమైనటువంటి వార్త ఏమిటంటే అది మీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా చాలా సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త గురించి కావచ్చు. ఇలా మీ మైండ్లో కొన్ని ప్రశ్నలు తిరుగుతూ ఉండొచ్చండి. ఇది నిజమా అబద్ధమైనటువంటి సందేహంలో కూడా మీరు పడిపోయి ఉండవచ్చు. అయితే వచ్చినటువంటి ఆ ఫోన్ కాల్ మీకు చాలా ఆశ్చర్యకరమని అలాగే ఒక స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటిన చాలా అద్భుతమైనటువంటి మీకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక గొప్ప రోజు అని కూడా చెప్పాలండి. అయితే ఇంతకాలం మీరు పూర్తిగా దేని గురించి అయితే మర్చిపోయి ఇక దాని గురించి మాకు అనవసరమో లేదు, మేము దానికి ఎటువంటి సంబంధం లేనటువంటి విషయంలో ఒక మంచి పని విషయంలో రేపటి మీకు ఒక క్లారిటీ అయితే తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. అది కూడా ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా అండి. అంటే ఒక మెసేజ్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ రేపటి మీకు చేసినటువంటి పనిలో పూర్తి మార్పునైతే తీసుకురాబోతుంది. అలాగే రేపటి మీరు అనుకునేటువంటి కొంతమంది మీరు అనుకోకుండానే అకస్మాత్తుగా వ్యక్తులు మీ దగ్గర రావడం కూడా జరుగుతుంది. అంటే గతంలో అన్యాయం జరిగి సంబంధాలు మాట్లాడుకోకుండా ముగిసిపోయినటువంటి విషయాలు కూడా రేపటి తిరిగి కొన్ని విషయాలు చర్చించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అనమాట. దాని గురించి ఒక క్లారిటీ కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలండి. ఇది కేవలము కమ్యూనికేషన్ మాత్రమే కాదండి. ఇది అంటే మీకు బాగా బంధాలు దగ్గర పరిచేటువంటి ఒక మంచి రోజని చెప్పుకోవాలి. ఒక కొత్త అద్భుతమైనటువంటి అవకాశమే జీవితానికి. మరి ముఖ్యంగా ఇది ఏ విషయానికి సంబంధించిందంటే ప్రేమ విషయంలో కానీ లేదంటే వివాహానికి సంబంధించింది కానీ అంటే ప్రేమలో ఉండి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఉండవచ్చు. ఈ రాశిలో చాలా నిశ్శబ్దంగా
మీరు బాధపడుతూ ఉండవచ్చు. అంటే గత కొంతకాలంగా లోపల మీరు చాలా ఎక్కువ కృంగిపోతూ ఉండవచ్చండి. అంటే ప్రేమించిన వారిని, సహాయం చేసిన వారిని, జీవిత భాగస్వామి మనకు కావాలనుకున్నటువంటి వ్యక్తిని మీరు కోల్పోయి ఉండవచ్చు. తిరిగి మరలా ఆ వ్యక్తులు రేపటోన మీ జీవితంలో ఒక మంచి ఆనందాన్ని అయితే నింపబోతున్నారు. ఒక పాత ప్రేమ అనేది అర్థం తెలియకుండా మీరు తెలుసుకోలేనంత ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి, దూరమైనటువంటి వ్యక్తి, విడిపోయినటువంటి ఒక బంధం అనేది చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా రేపటి మీ దగ్గరకు చేసుకోబోతున్నారు. ఆ బంధాన్ని అయితే అది భార్యాభర్తల బంధం కావచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బంధం కావచ్చండి. ఇలా ఏదైనా కానీ చెప్పాలంటే చాలా అంటే చాలా మీకు అనుకూలమైనటువంటి ఒక బంధం అనేది రేపటి మీరు పొందబోతున్నారని, వాళ్ళతో చాలా అన్యోన్యంగా అద్భుతంగా రేపటి మీరు కలిసిమెలిసి ఉండబోతున్నారు. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక రేపటి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు షూరిటీ సంతకాల విషయంలో, అలాగే మీరు బయటకు వెళ్తే కొంతమంది వ్యక్తులతో అంటే నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో క్లారిటీ అనేది రావాలన్నమాట. అలాగే రేపటి రోజున మీ ఇంట్లో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏదైనా తేనటువంటి ఒక నిజం అనేది బయటకు పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మీ కుటుంబ సభ్యుల మధ్య చాలా రోజుల నుండి దాచిపెట్టేటువంటి ఒక రహస్యం అనేది, ఒక అపోహ అనేది మీరు దాని గురించి షేర్ చేసుకోవడం లేదని చెప్పి మీరు తెలియపోయినటువంటి ఒక రహస్యం అనేది మీ రేపటిన బద్దలు కాబోతుంది. అది కూడా మీ కుటుంబ సభ్యులే మీ దగ్గర ఆ రహస్యాన్ని బయటపెట్టడం వల్ల మీరు కొంచెం ప్రేమతోనూ, అలాగే కొంచెం ఆనందంతోనూ, కొంచెం కోపంతో కూడా వారిపై రియాక్ట్ అవ్వబోతున్నారు. అంటే ఇన్ని రోజులు కూడా ఆ రహస్యాన్ని మీద చెప్పలేదన్నమాట. ఆ ఒక బాధ అలాగే తెలిసిన తర్వాత మీరు నుండి తెలుసుకునేటువంటి ఒక తపన, ఇదంతా కూడా మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. ఇది పరీక్ష అయితే కానే కాదండి, ఇది ఒక పరీక్ష లాంటిది అయితే కానే కాదు. మెసేజ్ రూపంలో మీకు రేపటి భగవంతుడు మీ కుటుంబానికి కలపోతానని చెప్పుకోవాలి. అలాగే రేపటి వచ్చే ఫోన్ కాల్ అనేది ఒక మోసం చేసినటువంటి వ్యక్తుల నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు చాలా అవకాశాలు రాబోతున్నాయండి. అలాగే ఐడియా కూడా మీ ఆలోచన విధానం అనేది కూడా పూర్తి రెట్టింపుగా ఉండబోతుంది. అంటే చాలా రోజుల నుండి గుర్తింపు రావడం లేదు, మేము చాలా ఎక్కువగా అంటే కష్టపడేటువంటి మాకు సంబంధించినటువంటి పని విషయంలో, మేము డబ్బు విషయంలో కావచ్చు, ఇలా ఎన్ని రకాలుగా మేము నానా రకాలుగా సమస్యలు ఎదుర్కొనేటప్పుడు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది రావట్లేదు అని చెప్పి చాలా ప్రాజెక్టులు గతంలో మర్చిపోయిన బంధాలను ఇలా అనేక రూపంలో రేపటి మీకు భగవంతుడు అనేవాడు ఒక మంచి అవకాశాలు అయితే ఇవ్వబోతున్నాడు. మీ యొక్క అభివృద్ధి తెలివితేటలు ఉపయోగించుకొని రేపటి మీకు వచ్చిన అవకాశాలు మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదని తెలుసుకోవాలండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాల కూడా ఆర్థిక పరంగా, వ్యాయపరంగా అన్ని రకాల కూడా మీకు అనుకూలమైన రోజుగానే ఉందని చెప్పాలి. రేపటి నా ఉద్యోగ వ్యాపార అవకాశాలు కూడా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి తెలిసినా కానీ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.